టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దార్ నేతల డైలాగ్ వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై లుక్కేద్దాం. ఆదివాసీ పోరాటాల పొలిటిగడ్డ ఇంద్రవెల్లి సీఎం రేవంత్ కి సెంటిమెంట్ గా మారింది. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయువు పోసింది అదే ప్రాంతం. అక్కడి నుండి టీపీసీసీగా రేవంత్ తొలి సభ సక్సెస్ కి తొలిమెట్టిగా నిలిచింది. తర్వాత ఇప్పుడు అదే నమ్మకంతో పార్లమెంట్ ప్రచారాన్ని అక్కడి నుంచే షురూ చేస్తున్నారు హస్తం బాస్. అసెంబ్లీలో ఎలాగైతే విక్టరీని సాధించామో ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో సెంటిమెంట్ అడిగేస్తున్నారు రేవంత్. సీఎం రేవంత్ కి ఇంద్రవెల్లి సెంటిమెంట్ను ఫాలో అవుతున్న సీఎం రేవంత్. ఇంద్రవెల్లి నుంచి లోక్సభ సన్నాహక సభలు. గతంలో ఇంద్రవెల్లిలోనే పీసీసీగా రేవంత్ రెడ్డి తొలి సభ. దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ సూపర్ సక్సెస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది. ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తమవుతుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని జిల్లాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండేలాగా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే 17 పార్లమెంటు సెగ్మెంట్ల ఇన్ఛార్జీల మంత్రులు, అబ్జర్వర్లతో సీఎం వరుస సమీక్షలు నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం రేవంత్ తనకు కలిసి వచ్చిన సెంటిమెంట్గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక తిరుగుండదనే భావనలో ఆయన ఉన్నారన్నదే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్గా పదవి చేపట్టిన తరువాత తొలి బహిరంగ సభ సమావేశాన్ని ఇంద్రవెల్లిలో నిర్వహించారు. 9 ఆగస్టు 2021లో దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరిట బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఆ తరువాత పీసీసీ హోదాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు, సభలు, సమావేశాలు విజయవంతం కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లిని సెంటిమెంట్గా భావిస్తున్నారు ఈ హస్తం బాస్. ఈ సభతోనే
సీఎం హోదాలోనూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అక్కడ అమరుల స్మారక స్మృతివనం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా సీఎం హోదాలో మొదటి బహిరంగ సభను అక్కడే నిర్వహించున్నారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంద్రవెల్లి ఇచ్చిన మనోధైర్యం సీఎం పదవిలోనూ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే మొదటి బహిరంగ సభను అక్కడ నిర్వహించున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించడం, ఆ సభ కాంగ్రెస్కు పునర్జీవం పోయడంతో మళ్లీ అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి నుంచే తొలి బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం హోదాలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడంతో అటు అధికారులు ఇటు హస్తం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్కతో కలిసి జన సమీకరణలో బిజీగా ఉన్నారు. చరిత్రలో కనీవెని ఎరిగిన రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. సంఖ్యనే రాసుకోవడం జరుగుతున్నది. ఒక్కొక్క గ్రామం నుంచి దయచేసి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఆ ఊరిని కోఆర్డినేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్స్ 290 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వారి సర్వీసులు కూడా వారి యొక్క సేవల్ని కూడా వినియోగించుకుంటాం. అట్లనే ఇప్పుడు తెలంగాణ ఇంటి ఆడపడుచు మన ముద్దు బిడ్డ ములుగుని పుట్టిల్లుగా చేసుకొని మన ఆదిలాబాద్కి దత్తబిడ్డగా మన ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వచ్చినటువంటి తెలంగాణ ఆడపడుచు ఫైర్ బ్రాండ్ నిరంతర కష్టజీవి. తనకు పనే రోజుకి నేను ప్రత్యక్షంగా చూసిన ఆవిడ రోజుకి 16 గంటలు కష్టపడంగా నేను ప్రత్యక్షంగా చూసిన అటువంటి ఆడపడుచు. అట్లనే మీ అందరి మీద ప్రేమతోని దాదాపుగా 8 కోట్లకు పైగా ఈజీఎస్ నిధుల్ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినటువంటి ఆడబిడ్డ సీతక్క గారు రేపటి నుండే ఏ గ్రామంలో ఏమేమి సమస్యల్లో ఎవరైతే చేయగలుగుతారో వాటికి సంబంధించినటువంటి వాటిని వివరాలన్నింటినీ తీసుకెళ్లి అధికారులకు అందజేయడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలో 4 సార్లు మీ దగ్గరికే రెగ్యులర్గా వస్తున్నా. అనుకోకుండా కొన్ని అనుకోని వస్తున్నా, కొన్ని అనుకోకుండా కూడా. మరి ఈ ప్రోగ్రామ్ సీఎం గారిది ఇంత తొందరగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కానీ వారు ఏర్పాటు చేసుకోవడంతో మరి రావడం జరిగింది. రాత్రి 2 గంటలకు వచ్చినాం. మీరందరూ కూడా ఒక మాట చెప్పగానే నిన్న ఈ టైం కూడా చెప్పిరో లేదో మరి ఇంత పెద్ద స్థాయిలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు తెలుసు, ఇందాక అన్న చెప్పినట్టుగా పోయినసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైన వెంటనే మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. మరి భారీ బహిరంగ సభ కూడా దళిత గిరిజన దండోరా పేరుతోటి 1,00,000 మందికి పైగానే, మనం 1,00,000 అన్నాం కానీ 1,00,000 మందికి పైగా ఇంద్రవెల్లి మీటింగ్కి వచ్చి ఆ రోజు సక్సెస్ చేసినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నాగోబాను దర్శించుకోబోతున్నారు. సీఎం హోదాలో ఎన్టీఆర్ తరువాత నాగోబాను దర్శించుకున్న తొలి తెలంగాణ సీఎంగా రికార్డులోకి ఎక్కబోతున్నారు. ఈ సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై వరాల జల్లు కురిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెండు పడవలపై
పార్టీపై ప్రయాణం అంటే సవాల్తో కూడుకున్న విషయం. పార్టీకి మంచి జరుగుతుందంటే దేనికైనా రెడీ అంటున్నారు సీఎం రేవంత్. రేవంత్ పీసీసీగా ఉండడంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే నమ్మక తప్పదు. అలాగే లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ కాంగ్రెస్ బాస్ గా ఉంటేనే గెలుపు సాధ్యమని హస్తం అధిష్టానం భావిస్తుందట. ఇదే విషయాన్ని చేయి శ్రేణులకు సైతం చెప్పేసింది అధినాయకత్వం. ఇంతకీ రేవంత్ అంటే అధినాయకత్వానికి ఎందుకంత నమ్మకం? ఓసారి చూద్దాం. రేవంత్ రెడ్డి సారథ్యంలోనే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్. ఈపీసీసీ మార్పు ఇప్పట్లో లేదని చెప్పిన అధిష్టానం. సీఎంగాను పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ డబల్ రోల్. రేవంత్తోనే అధికారం సాధ్యమని భావిస్తున్న అధిష్టానం. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ సెంటిమెంట్ని లోక్సభ ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తోంది. ఓవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల వరకు పార్టీ చీఫ్గానే వ్యవహరించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పీసీసీ మార్పుపై ఊహాగానాలు వినిపించినా చాలామంది తమకు తామే పోటీదారులుగా ప్రకటించుకున్నా అధిష్టానం మాత్రం రిస్క్ తీసుకోవట్లేదు. రేవంత్ని ముందు పెట్టి తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఎదుర్కోవడానికి సిద్ధమైంది పార్టీ. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీని మార్చేది లేదని ఏఐసీసీ కీలక నేతలు స్పష్టం చేశారట. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను పీసీసీ అధ్యక్షుడిగా డబుల్ యాక్షన్ చేస్తున్నారు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ అలా చేయలేదు. అందుకనే కొందరు సీనియర్లు ఢిల్లీలోని కీలక నేతలతో భేటీ అయినప్పుడు రేవంత్ రాజీనామా విషయాన్ని ప్రస్తావించారట. కీలక నేతలు సమాధానమిస్తూ కొంతకాలం రేవంత్ని అధ్యక్షుడిగా కూడా కంటిన్యూ చేయాలని అధిష్టానం డిసైడ్ చేసినట్లు చెప్పారట. ఇక రేవంత్ ప్లేస్లో ఇంకెవరున్నా పార్టీకి ఊపొచ్చేది కాదని, అధికారంలోకి వచ్చేది కాదన్న గట్టి నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో బలంగా నాటుకుపోయిందట. అందుకనే ఎవరూ రేవంత్ను డిస్టర్బ్ చేసింది లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తొందరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ నాయకత్వంలోనే పార్టీ వెళుతుందని స్పష్టంగానే కొందరు నేతలకు కేసీ చెప్పేశారట. పార్లమెంట్ ఎన్నికల్లోపు పార్టీ ప్రభుత్వాన్ని రేవంతే బ్యాలెన్స్ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కనుక పీసీసీ అధ్యక్షుడిగా కొత్త నేతలు నియమిస్తే అందులో నిలదొక్కునేందుకు సమయం పడుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు విషయంలో రేవంత్ జాగ్రత్తగానే
ఇక ఇప్పుడు ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండాలని సుమారు 40 మంది మొదటి ప్రాధాన్యతగా ఓట్లేశారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. అంటే ఎమ్మెల్యేలు పార్టీపైన రేవంత్ అంతా పట్టు సాధించారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తే కొత్త అధ్యక్షుడు ఒక జాబితా ఇచ్చి రేవంత్ మరొకరిని ప్రతిపాదించిన గొడవలవుతాయని అధిష్టానం ఆలోచించిందట. అందుకనే పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు రేవంత్నే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవనే భావనలో ఉందట. కాబట్టి నేతలు ఎవరు కూడా రేవంత్ను డిస్టర్బ్ చేయవద్దని స్పష్టంగా చెప్పేసిందట. రాజ్యసభ ఎన్నికల నగారం ముగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో 2 స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. లిస్ట్ చేరతాడంతా సీట్లు 2 ఉండడంతో అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ రాజ్యసభ రేస్లో ఎవరెవరు ఉన్నారు? మోగిన రాజ్యసభ ఎన్నికల నగారం. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ. కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు గ్యారంటీ. మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న విహెచ్. తనకు రాజ్యసభ కావాలంటున్న జానారెడ్డి. ఎస్సీ కోటలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్కు చెందిన 3 పదవి విరమణ చేయడంతో ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి బీఆర్ఎస్కు చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దినరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోనే అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత వస్తుంది. తెలంగాణలో జరుగుతున్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి బలాబలాలు పరిశీలిస్తే 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్కు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి 30 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు గ్యారంటీ అని చెప్పక తప్పదు. పైగా సిపిఐ నుంచి 1 ఎమ్మెల్యే మద్దతు కూడా ఉండడంతో రెండింటినీ కాంగ్రెస్ పార్టీ సులువుగానే కైవసం చేసుకుంటుంది. మూడోది మాత్రం బీఆర్ఎస్కు వదిలేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్కు కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి ఒక స్థానం దక్కనుందని లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఇప్పటికే ప్రచారం ఊపనందుకుంది. బీసీ నేత సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన గత కొంతకాలం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగానే సాగుతున్నారు. విహెచ్ పేరును బీసీ కోట కింద పరిశీలిస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. విహెచ్కి ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఇవ్వడంతో మూడోసారి కూడా ఆయనకే ఇస్తారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అయితే గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేత కావడంతో ఆయన పేరు లిస్టులో చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే బీసీలతో పాటు ఎస్సీలకు కూడా కేటాయించాల్సి ఉంది. ఈ సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది పోటీ పడుతున్నారు. అలాగే తనకు రాజ్యసభకు పంపాలని సీనియర్ నేత జానారెడ్డి కూడా కోరినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం తమ కుటుంబం పడిన శ్రమను కూడా గుర్తుంచుకోవాలని ఆయన కోరుతున్నారు. ఎస్సీ కోటలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా రాజ్యసభ టికెట్ను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రాజ్యసభ సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. చివరకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.